హాయ్ అండి. హలో. ఈరోజు మా ఇంట్లో పచ్చిరొయ్యల కూర. పచ్చిరొయ్యలు ఫ్రై అండి. అది ఫ్రై ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇది ముందుగా ఏం చేయాలంటే పచ్చిరొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక 5-6 సార్లు శుభ్రం వాటర్తో కొంచెం సాల్ట్ వేసి కడిగేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు సాల్ట్ వేసి అవి కలిపేసుకుని పావుగంట పక్కన పెట్టుకోవాలండి. ఇది ఆ తర్వాత ఏం చేయాలంటే అవి కొంచెం ఆయిల్ వేసి అవి అంతలో ఉన్న నీరు అంత వచ్చేదాకా వేపుకోవాలి. వాటర్ చూడండి ఎలా వస్తుందో, వాటర్ అంతా ఎగిరిపోయేదాకా వేపుకొని ఇప్పుడు తీసుకుని దాంట్లో వేసుకోవాలండి. ఏ ప్లేట్లో వేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. మొత్తం నీరంతా ఎగిరిపోయించామండి. అలాగే బాగా వేగినాయి. ఇప్పుడు అవి తీసుకుని ప్లేట్లో పెట్టుకుని దాంట్లో మళ్ళీ కూర వండేసుకోవచ్చండి. మసాలాలు అందులోకి తాజాగా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా మిక్సీ పెట్టుకుంటే మంచి సువాసనతో బాగుంటుందండి కూర. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగాను బాగా ఎగిపోవాలి. మొత్తం అంతా అందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా వేగాలండి. అవి తర్వాత మిక్సీ పెట్టుకున్న మసాలా కొంచెం పసుపు వేసుకోవాలి. రెండు చెంచాలు కారం, అలా 2 నిమిషాలు వేగనివ్వాలి. బాగా ఎగిపోవాలండి. ఇది పచ్చిరొయ్యలు ఫ్రై కదా, అందుకని మొత్తం బాగా ఎగిపోవాలి. ఇప్పుడే మిక్సీ పెట్టిన మసాలా వేస్తున్నాం అందులో. ఇది వేసి మళ్ళీ 1 నిమిషం బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులో పచ్చిరొయ్యలు వేసేసుకోవాలండి. అన్నీ వేగినాయి కదా, బాగా వేగిపోయినాయి కదా, మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. అవి బాగా వేగిపోయినాయి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకోవాలి అందులో. ఇవన్నీ వేసుకొని మళ్ళీ 10 నిమిషాలు వేగితే మొత్తం ఫ్రై అయిపోతుందండి. బాగా వేగి శుభ్రంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఊరు పక్కలతో కొంచెం అది అన్నాలు కలుపుకుంటే తెలుస్తుంది. కొంచెం వేసుకుంటే చాలండి. ఇలాగా చాలా బాగుంటుంది. ఎంత బాగుందో కలర్ఫుల్గా చూడండి కూర. సూపర్ అండి ఇది. ఇది ఉత్తైనా తినొచ్చు, చపాతీల్లో తినొచ్చు.
అన్నంలో కూడా బాగుంటుంది, అన్నంలో చాలా బాగుంటుంది. ఓర్పు లేదనుకోకండి, అది కొంచెం వేసుకుంటే చాలు. మొత్తం ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక్క నీళ్ళు చుక్క వేయకోకుండా, వాటర్ అన్నది వేయకోకుండా ఫ్రై అయిపోయింది. కొత్తిమీర వేసుకొని అది కూర బౌల్లో తీసుకుని స్టవ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి కూర.